ఇక్కడ అద్భుతమైన మాట ఒకటి తెలుసా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని ఎవరంటున్నారు? దావీదు అంటున్నాడు. అయితే ఇక్కడ విషయాలు గ్రహించుకుంటూ ఉంటే ఆయన ఎలా చెప్పగలుగుతున్నాడు అని ఆలోచిస్తే, ఒక కాపరి అయిన దావీదు ఇంకొక కాపరి కోసం చెప్తున్నాడు. చేపలు కూడా దేవుని పద హల్లెలూయా. అంటే ఈయనకి తెలుసు, నేను గొర్రెలను ఎంత చక్కగా కాస్తున్నానో, ఎంత సమాధానంగా ఉంచుతున్నానో, ఎంత ఆరోగ్యంగా ఉంచుతున్నానో, ఎంత చక్కగా వాటిని పరుండి పెడుతున్నానో. దావీదు గొర్రెలను చూస్తున్నాడు కాబట్టి ఈ కాపరి అంటున్నాడు, యెహోవా నా కాపరి అంటున్నాడు. యెహోవా నా కాపరి అంటుంటే అక్కడ చాలామంది ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఈయనేంటి మనమందరం కాపర్లం కదా, మరలా ఇంకో కాపరి ఎక్కడున్నాడు, మనకెందుకు అసలు కాపరి అన్నట్టు ప్రజల నుండి వచ్చాయండి. ఇతన్ని తింగరవాడిగా చూడవచ్చు, ఏదో వెర్రివాడిగా చూసుండొచ్చు. అయితే ఈయన ముఖ్యమైన మాట ఏంటంటే, అక్కడ ఆయన చెదరపోయే గొర్రెలన్నిటిని చేరదీసేవాడు, మంచి కాపరి, కాపరి చేసే పని. ఈ కాపరిగా దేవుడు ఎన్నుకుంటాడా అంటే దావీదుకి తెలియదు. దావీదు ఎక్కడ ఉన్నత స్థానానికి వెళ్తాడంటే దావీదుకి తెలియదు. అతను అరణ్యంలో ఉన్నప్పుడు నిబ్బరంగా ఉంటాడా, అడవుల్లో ఉన్నప్పుడు నిబ్బరం కలిగి ఉండగలుగుతాడా, అతను ఆహారం లేకుండా లోయల్లో ఉన్నప్పుడు ఆనంద గారపు లోయల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆయన నిబ్బరంగా ఉంటాడా, దేవుడు నాకు కాపలగా ఉంటాడంటే ఆయనకు తెలియదు. కానీ ఆయనకి తెలిసిన సత్యం ఏంటో తెలుసా? యెహోవా నా కాపరి అంటే యేసు ప్రభువే నాకు మంచి కాపరి.